ఎందుకంటే జనసేన భావజాలం కానీ సిద్ధాంతాలు కానీ దేశంలో ఏ పార్టీకి లేవు. మాకు పదవులు కాదు ముఖ్యం. దానికి అతిపెద్ద ఉదాహరణ 2014 ఎలక్షన్లే. ఆయనకి రాజ్యసభ సీటు ఆఫర్ చేశారు. రాజ్యసభ సీటు తీసుకున్న తర్వాత సెంట్రల్ మినిస్టర్ కూడా అయ్యేవారు, ఎందుకంటే ఆయనకి మోడీతో ఆయనకున్న సంబంధాలతో. కానీ ఆయన పదవుల కోసం పాకలాడే వ్యక్తి కాదు పవన్ కళ్యాణ్ గారు. తను ఏదో ఒక ఆశయం కోసం పనిచేద్దాం, ప్రజల కోసం, రాష్ట్రం కోసం, దేశం కోసం మార్పు తీసుకొద్దాం, సమయం తీసుకొనైనా మార్పు తీసుకొద్దాం అనే ఆలోచనతో బలమైన భావజాలంతో ముందుకు పోయే పార్టీ జనసేన పార్టీ. బలమైన సిద్ధాంతాలతో ఉన్న వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. ఇక తమిళనాడు రాజకీయాల గురించే కాదు, నేను ఒకటే చెప్తున్నాను సార్. డిఎంకే గాని ఏడీఎంకే గాని, చంద్రు గారు ఒకటి చెప్పండి, పరిపాలన చక్కగానే చేశాయంటాను. రెండు పార్టీలు. ఏడీఎంకే బాగానే చేసింది. తమిళనాడు అభివృద్ధి పథంలో దూసుకుపోతుంది. ప్రతి రంగంలో అభివృద్ధిలో ఉన్నారు తమిళనాడు. ఎక్కడ ప్రాబ్లం లేదే. కొన్ని శ్రీలంకల, నేపాల్ లాగా ఏమైనా యూత్ అంతా వచ్చి బయటకు వచ్చేసి చాలా ఘోరాలు జరిగిపోతున్నాయి, ఇక్కడ ఏమైనా వచ్చారా? లేదే. డిఎంకే గాని, స్టాలిన్ గాని అంతకుముందు పనిచేస్తారు. ఏడీఎంకే గాని పరిపాలన బాగానే చేశారు. కానీ రెండు పార్టీలు ఒకటే. ఎందుకంటే వాళ్ళు ఏమనుకుంటారంటే, మేము ఎస్టాబ్లిష్ అయిపోయాం, మాకేం ఇబ్బంది లేదు, ఈ రోజు ప్రజలు పట్టించుకోవట్లేదు, ఎంత అవినీతి చేసినా పర్లేదు అనుకుంటారు. రెండు పార్టీలు అవినీతి చేస్తాయి. ఇప్పుడు మన తమిళనాడు ఎన్నికల్లో చూడండి, రెండు పార్టీలు విపరీతంగా డబ్బులు పంచాయి చందు గారు. కానీ టీవీకే ఎక్కడా డబ్బులు పంచలేదు. సామాన్యుడు కూడా ఎమ్మెల్యేలు అయ్యాడు. ఏమర్థం చేసుకోవాలి మీరు? ఏమర్థం చేసుకోవాలంటే బలమైన మార్పు. అందుకే నేను ప్రత్యేకంగా చెప్తున్నాను, ఎస్టాబ్లిష్మెంట్ అయిన మాలాంటి పార్టీకి కాదు. ఎందుకంటే మేము ఎప్పుడూ మారలేదు. మా భావజాలం ఒకటే. మా భావజాలం ప్రజాశ్రయిస్తే తర్వాత అధికారం పార్టీ, మాకు సెకండరీ అవన్నీ. ప్రజా సంక్షేమం హై ప్రయారిటీ. అందుకనే ఎస్టాబ్లిష్మెంట్ అయిన పార్టీలకి చాలా గట్టిగా అర్థం చేసుకోవాలి. ఎందుకంటే మేము అధికారంలో ఉన్నాము, మా ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తాం, ఎవరు చూడరు, ప్రజలు చూడరు అనుకోవద్దండి. ప్రతి ఒక్కరూ గమనిస్తారు. నేనేమంటున్నానంటే, నేను అందుకే చెప్తున్నాను, నేను చంద్రబాబు నాయుడు గారిని కానీ, లోకేష్ గారిని కానీ, లేకపోతే పవన్ కళ్యాణ్ గారిని కానీ, నాదెండ్ల మనోహర్ని కానీ, నేను వాళ్ళు అభివృద్ధి పథంలో ప్రజలకు ఏ విధంగా సేవ చేయాలి, ఎంత మంచి పథకాలు ఇవ్వాలి, పోలవరం ఎలా పూర్తి చేయాలి, ఇంకా మెరుగైన పరిపాలన ఎలా సాధించాలని దాంట్లో బిజీ ఉన్నారు. కానీ చిన్న అనేది సార్, ఒక పార్టీలోనే భిన్నాభిప్రాయాలు ఉంటాయి. ఒక పార్టీలోనే. అలాంటిది రెండు పార్టీలు ఉన్నప్పుడు చిన్న సమస్యలు ఉంటాయి. ఆ సమస్యలు ఎవరు పరిష్కరించాలి? జిల్లా, అక్కడున్న ఎమ్మెల్యేలు, అక్కడున్న జిల్లా యంత్రాంగం పరిష్కరించి తీరాలి. అంతే తప్ప నేనేమి